హాయ్ వీవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్కి సంబంధించిన ఇండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది ఈరోజు. సో స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఈ స్క్వాడ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక చిన్నపాటి 3 అప్డేట్స్ ఉన్నాయి గైస్. అదేంటంటే ముందుగా బంగ్లాదేశ్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐపీఎల్ నుంచి తొలగించబోతున్నట్టు మనకు తెలుస్తోంది. ఆల్రెడీ కేకేఆర్ ముస్తఫిజుర్ రెహమాన్ని రిలీజ్ కూడా చేసేసింది ఆల్రెడీ. ఎందుకంటే మనందరికీ తెలుసు బంగ్లాదేశ్లో హిందువులపైన హింసాత్మకమైన దాడులు జరుగుతున్నాయి అనేది మనందరం చూసాం. 2025లో ఎలా జరిగింది కానీ కూడా చూసాం. సో అదేవిధంగా ఇప్పుడు బీసీసీఐ కూడా ఆ రీతిగా అడుగులు వేసే ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి. అయితే బీసీసీఐ ఇది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దానికి కట్టుబడి ఉంటాము అని కూడా బీసీసీఐ ప్రకటించింది. అండ్ నెక్స్ట్, శ్రీలంక క్రికెట్ బోర్డ్ ఒక కీలకపాటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే చారిటీ మ్యాచెస్ ఆడాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేయగా బీసీసీఐ దాన్ని మాత్రం తోసుకొచ్చింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తుఫాను కారణం చేత శ్రీలంకలో ఆడటం కుదరలేదు, కాబట్టి ఈ ఇయర్లో ఆడుతుందా లేదా అనేది కూడా ఇంకా స్పష్టత అనేది లేదు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 3, సెప్టెంబర్ 6లో ఓడిఐస్, సెప్టెంబర్ 9, సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 12లో T20Is జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆగస్టు 28కి ఇండియా బంగ్లాదేశ్కి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా బీసీబీ తెలపడం జరిగింది. అయితే బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక వెల్లడి అయితే అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం మాత్రం లేట్ చేయకుండా స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా బ్యాటర్స్ గైస్, శ్రేయస్ అయ్యర్ మొత్తానికి వచ్చేసాడు. శ్రేయస్ అయ్యర్ ఇంకా క్లియరెన్స్ అనేది పొందలేడు, కానీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా లైన్ అయితే క్లియర్ అయినట్టుగా మనకి న్యూస్ ఉంది. అయితే ఇక స్క్వాడ్ చూస్తే బ్యాటర్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వికెట్ కీపర్స్. నెక్స్ట్ ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా. నెక్స్ట్ బౌలర్స్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ అండ్ వన్ మోర్ బ్యాటర్ని కూడా ప్రకటించారు, యశస్వి జైస్వాల్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇండియా యొక్క ఓడిఐ స్క్వాడ్. మీకు ఏ విధంగా అనిపించింది? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే నా ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే యశస్వి జైస్వాల్ అండ్ మొహమ్మద్ సిరాజ్ అండ్ శ్రేయస్ అయ్యర్ రాకడా టీం బలం అడ్వాంటేజ్ అనేది ఉంది ఖచ్చితంగా. అండ్ మెయిన్గా మొహమ్మద్ సిరాజ్ రావడం నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర నుంచి, ఛాంపియన్స్ ట్రోఫీ కాదు కదా, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ దగ్గర నుంచి ఏ మ్యాచ్ కూడా తను ఆడలేదు. జస్ట్ టెస్ట్లో ఐపీఎల్ మాత్రమే ఆడాడు. సో ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్కి చోటు రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.